బాగా తెగించేవరా నువ్వు, చెప్తా. చూసినావు కదా వచ్చాడు 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 వచ్చాడు. టిఫిన్ చేసి తిన్నావా? ఏం లేదు, नहीं इधर रखो, देखो मई राउडिज्म सेटलमेंट. వాళ్ళకి వీళ్ళకి ఎందుకు, నీకేద్దామని. ఏది చూపించు. సిగ్గుసరం ఉందా? నేను మాట్లాడుతుందంటే నువ్వు ఇచ్చే రియాక్షన్ ఎంత అవుతుంది? ఎంత అవుతుందో నీకెందుకు, నువ్వు ఇస్తావా అంత అడిగితే చూపిన. వెన్నిగిన్నెలున్నాయి, జలపాతం నీరుంది, కన్నీరుంది, కానీ నువ్వెందుకు దాన్ని వాడుకోలేదు? ఇంకా ఎక్కువేళ్ళు జీవించవచ్చు కదా. చూపిన చూపిస్తలే. ఎంత కొంటావా? కొంటాను. బయట నేను రేటు మాట్లాడినా. ఎంతకు మాట్లాడినాను? 1,00,000 రూపాయలు మాట్లాడినాను. ఓ నీ అబ్బా ఆపరదే. ఒక 500 ఇస్తా తీసుకొని. చూసేదానికి చెప్పు 500, కానీ నేను అమ్మేదానికి అయితే అంటారా? ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. మిగతాది ఇస్తాలేనా? ఆ రాయి చూసిన తర్వాత ఇస్తాలేనా? చూసినాక ఏముండదు అది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అంటే ఏమంటే దీన్ని ఇప్పుడే తీయద్దు. ఏం చేయాలి? ఇప్పుడే తీయద్దు, పార్వతి. ఏముండదు నా దీంట్లో. ఇంకేది ఏంది రా, కూడా రాయింది తిక్కి ఓపెన్ చేయాలనా? బాగా తిక్కల్లా, అంటే వేడి ఉండాల. ఆపి ఏడేడుగా మ్యాటర్ ఉందో చెప్పు. పొయ్యిలో నిప్పులున్నాయి, ఒప్పలేదట్రా. నిప్పులా? ఈరా 4 కాలితే రోడ్డు దూలన. ఓపెన్ చేస్తాను. వద్దు, బాగా 2-3 రోజులు బాగా తిక్కి తీస్తే అప్పుడు నీకు తర్వాత నీ ఇష్టం. అది 10 టీలు తాగు. 10 టీలు తాగి ఆడబెట్టుకుంటుండ నవ్వుతావు. నువ్వు ఏంది నా కంకర అయింది తీయాలని చెప్పిన, హీట్ మీద తీయాలని చెప్పిన. బాగా తెగించేవరా నువ్వు, చెప్తా. చూసినావు కదా.